అనూస్ ఎంపైర్కు స్వాగతం. ఈ వీడియోలో ప్రిన్స్ కట్ బ్లౌజ్ విత్ బ్యాక్ ఓపెన్ అండ్ బాహుబలి హ్యాండ్స్ వచ్చేటట్లుగా 11 ఇయర్స్ బేబీకి బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా అనేది చూపిస్తున్నాను. ఇదే బ్లౌజ్ని లెహెంగా మీద కూడా వాడుకోవచ్చు. ఆల్రెడీ ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ వీడియో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోని ఎండ్ స్క్రీన్స్లో డిస్క్రిప్షన్లో మీకు లింక్ అనేది షేర్ చేస్తాను. ఇప్పుడైతే స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చేద్దాము. ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టేసి ఉంచాను. పెట్టేసి ఇప్పుడు దానిపైన నెక్ రౌండ్ నెక్ తీసుకున్నాం కదా, ఈ రౌండ్ నెక్ని స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ ఇలా నెక్ స్టిచ్ చేసేసుకొని తర్వాత ఈ క్లాత్ మొత్తం అటాచ్ అయ్యేటట్లు ఇట్లా జాయింట్ వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న సీమ్ ఎలివెన్స్ కట్ చేసుకున్నాం. అలానే ఫ్రంట్ పార్ట్ కూడా, ఈ సైడ్ వచ్చే పార్ట్స్ కూడా ఇవన్నీ జాయింట్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న పీసెస్ అన్నీ ఇలా కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ స్టిచ్ చేసి కట్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్కి హ్యాండ్స్ ఇట్లా అన్నిటికీ పైపింగ్ వేయాలి. ఆ పైపింగ్ కోసం నేను ఇక్కడ గోల్డ్ క్లాత్ని తీసుకున్నాను. దీనికి మినిమం 1.25 ఇంచ్ ఉంటే సరిపోతుంది దీని విడ్త్. ఇట్లా నేను ఒక క్లాత్ క్రాస్గా కట్ చేస్తాను. నార్మల్గా పైపింగ్ మొత్తం అనేది బ్లౌజ్ మొత్తానికి సరిపోయేటట్లుగా ఒకేసారి కట్ చేసేసుకొని తీసేసుకోండి. బట్ నేను ఇక్కడ ఏ పార్ట్కి ఎంత సరిపోతుందో అంతవరకు కట్ చేసేసుకొని పైపింగ్ తీసుకుంటున్నాను. ఇక్కడ మనం పైపింగ్ స్టార్ట్ చేసే ముందుగా ఇక్కడ ఒక చిన్న సెట్టింగ్ అనేది చేసుకోవాలి. నార్మల్గా పైపింగ్ స్టిచ్ చేయాలంటే సింగిల్ ప్రెజర్ ఫూట్ పెట్టేసి స్టిచ్ చేస్తాం కదా, బట్ నేను ఇక్కడ డబల్ ఫూట్ని ఉంచాను. డబల్ ఫూట్ని ఉంచేసి ఇక్కడ ఈ ఫూట్కి లోపల వైపున ఒక చిన్న కాగితం ముక్క పేపర్ అనేది లోపల వైపున ఫోల్డ్ చేసి కొంచెం పెట్టాను. అలా పెట్టడం వల్ల ఇక్కడ నాకు నీడిల్ హుక్ దిగేటప్పుడు పాదంకి ఒక సైడ్కి మాత్రమే దిగి పైపింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు పైపింగ్ చేద్దాము. నేను ఇక్కడ తీసుకున్న ఈ క్లాత్కి లోపల వైపునగా పైపింగ్ థ్రెడ్ ఇట్లా పెట్టేసుకొని నార్మల్గా మనం స్టిచ్ ఎలా వేసుకుంటామో డైరెక్ట్గా అలా స్టిచ్ వేసేసుకుంటే ఆ గ్యాప్ మధ్యలో పైపింగ్ పక్క నుంచే నీడిల్ అనేది స్టిచ్ వేసేసుకుంటూ వెళ్తుంది. నీట్గా కూడా పైపింగ్ అనేది వచ్చేస్తుంది. ఇలా పైపింగ్ రెడీ అయింది కదా, ఇప్పుడు క్లాత్కి ఎలా యాడ్ చేయాలో చూద్దాము. నార్మల్గా మనం సీమ్ ఎలివెన్స్ కోసం ఇంత పెట్టుకుంటాం కదా, ఆ సీమ్ ఎలివెన్స్ ఎక్కడ దాకా పెట్టుకుంటున్నామో అక్కడికి ఈ పైపింగ్ థ్రెడ్ అనేది ఇట్లా పెట్టుకోవాలి. సీమ్ ఎలివెన్స్ చూసుకొని ఇలా పెట్టుకొని మరలా పైపింగ్ పక్కనే ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఇలా వచ్చేసింది కదా, తర్వాత దీనికి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసుకొని ఓన్లీ పైపింగ్ మాత్రమే బయటకు కనపడేటట్లు చూసుకొని ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇంత సింపుల్గా మనం పైపింగ్ అనేది వేసేసుకోవచ్చు. అలానే రెండో సైడ్ కూడా సేమ్ ఇలానే పైపింగ్ వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నది ఫోల్డ్ చేసేసుకోవాలి. చూసారా పైపింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఆ తర్వాత ఇప్పుడు మనం సైడ్స్ క్లాత్ ఉంది కదా, దాన్ని ఈ విధంగా దీనికి క్రింద వైపున పెట్టేసుకొని చెక్ చేసుకుంటూ సీమ్ ఎలివెన్స్ అంతా నీట్గా చెక్ చేసుకుంటూ దీని మీదగా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉండాలంటే రెండో స్టిచ్ కూడా వేసేసుకోవాలి. అలానే ఈ రెండో వైపున కూడా ఇలానే స్టిచ్ చేసుకుంటూ క్లాత్ని మరీ గట్టిగా స్ట్రెచ్ చేయకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఫ్రంట్ పార్ట్ అనేది. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో మనం బ్యాక్ హుక్స్ పెడుతున్నాం కదా, దానికోసం సెంటర్కి ఫోల్డ్ చేసి కట్ చేసుకోవాలి. బట్ దానికంటే ముందుగా మనం ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఇలా యాడ్ చేసినప్పుడు కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కదా, దీన్ని కట్ చేసేస్తున్నాను. ఆ తర్వాత ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెండు షోల్డర్స్ జాయింట్ చేస్తున్నాను. ఇలా చేయటం వల్ల ఈజీగా ఉంటుంది, ముందే కట్ చేయకుండా ఫస్ట్ రెండు షోల్డర్స్ జాయింట్ చేసేసుకోవాలి. ఇలా రెండు షోల్డర్స్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ని సెంటర్కి ఫోల్డ్ చేసేసి రెండు సపరేట్ చేసేస్తున్నాం. బ్యాక్ పార్ట్ కట్ చేయక ముందుగానే షోల్డర్స్ జాయింట్ చేసుకోవటం వల్ల కన్ఫ్యూజ్ లేకుండా ఉంటాం. బ్యాక్ పార్ట్ని సెంటర్కి కట్ చేసిన తర్వాత దీనికి స్ట్రైట్గా ఒక్కొక్క స్టిచ్ వేసుకోవాలి. తర్వాత హుక్స్ పట్టి కాజా పట్టి బెల్ట్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ నా లెఫ్ట్ సైడ్న కాజా బెల్ట్ వచ్చేటట్లుగా రైట్ సైడ్న హుక్స్ పట్టి వచ్చేటట్లుగా స్టిచ్ వేస్తున్నాను.
కాజా బెల్ట్ ఇలా ఒక 2-3 ఫోల్డింగ్స్ లోపల వైపుకు వేసేసుకొని ఒక స్టిచ్ వేసి కొంచెం పక్కనే మరో స్టిచ్. నేను పైన క్రింద ఏమి ఫోల్డింగ్ చేయలేదు, పైపింగ్ వేస్తున్నానని చెప్పేసి. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు హుక్స్ పట్టి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకొని, హుక్స్ పట్టి అంటే క్లాత్ మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది కదా, అలా వెళ్ళిపోయేటట్లు ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇలా మనకి హుక్స్ పట్టి కాజా పట్టి అనేది రెడీ అయిపోయాయి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు పైపింగ్ కోసం మీకు ఆల్రెడీ పైపింగ్ ఎలా చేసుకోవాలనేది చూసారు కదా. ఇక్కడ నేను ఆల్రెడీ పైపింగ్ అనేది స్టిచ్ చేసి ఉంచుకున్నాను. నేను ఇక్కడ నెక్ బ్యాక్ సైడ్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ ఫ్రంట్ సైడ్కి వచ్చేసి మరలా బ్యాక్ సైడ్తో ఎండ్ అయ్యేటట్లు చూస్తున్నాను. ఆల్రెడీ మనం కొంచెం అనేది ముందు వదిలిపెట్టేసాం కదా, ఇప్పుడు దాన్ని ఫోల్డింగ్ చేసేసుకొని మిగిలినదంతా లోపలికి ఇలా డబల్ ఫోల్డ్ వేసేసుకొని ఓన్లీ పైపింగ్ మాత్రమే బయటకు కనపడేటట్లు చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా నెక్కి పైపింగ్ వేయటం కూడా కంప్లీట్ అయినట్లే. ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ స్టిచ్ చేసి పైపింగ్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు హ్యాండ్స్, ఇక్కడ నేను ఆల్రెడీ హ్యాండ్స్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేశాను. అలానే క్రింద వైపును కూడా జాయిన్ చేసి కట్ చేశాను. క్రింద వైపున స్టిచ్ వేసుకున్నాను, కానీ పై వైపున మాత్రం ఇలా ఓపెన్స్గా ఉంచాను. ఆ తర్వాత ఇప్పుడు దీన్ని సెంటర్కి ఫోల్డ్ చేసుకొని ఒక లైన్ అనేది తీసుకుంటున్నాను. మనకి సెంటర్ అనేది ఈజీగా అర్థం అవడానికి 2 వైపులా మార్కింగ్ చేసేసుకుంటున్నాం. అలానే ఈ పఫ్ కోసం తీసుకున్న ఈ హ్యాండ్ పార్ట్ను కూడా 2 వైపులా సెంటర్కి ఫోల్డ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ తీసుకున్నాను. ఇప్పుడు ఇది నేను తీసుకుంటుంది లైనింగ్ పార్ట్. అలానే ఈ క్రింద వైపున పట్టీలో వచ్చేసి రైట్ సైడ్ పెడుతున్నాను, ఇది వచ్చేసి లైనింగ్ సైడ్ పెట్టేసుకుంటున్నాను. ఇలా పెట్టేసుకొని ఈ పట్టీ మీదగా ఈ హ్యాండ్ పార్ట్ వచ్చేటట్లు స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం ఒక మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ ఈ మార్కింగ్ హ్యాండ్లో ఉన్నది 2 కలిసేటట్లుగా చూసుకోవాలి. కొంతవరకు నార్మల్గా ప్లెయిన్గా స్టిచ్ చేసి పట్టీలో ఉన్న మార్కింగ్ అనేది 1.5 ఇంచ్ లేదా 2 ఇంచెస్ దగ్గరలోకి ఉందనంగా ఈ పైన పఫ్ క్లాత్ని ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకుంటూ ఆ మార్కింగ్ వరకు రావాలి. అదేవిధంగా మార్కింగ్కి ఇటువైపు కూడా ఫ్రిల్స్ పెట్టేసుకొని లాస్ట్కి క్లాత్ సరిపోతుందో లేదో ఆ మిగిలిందంతా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఇలా ఒక సైడ్ స్టిచ్ చేసుకున్నాము. ఇప్పుడు రెండో వైపు స్టిచ్ చేసుకోవాలి అంటే ఇక్కడ నేను తీసుకున్న పట్టీకి ఉండే ఖర్చు ఇన్విజిబుల్గా ఉండేటట్లు స్టిచ్ చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఈ పై వైపున పఫ్ క్లాత్ని ఇలా రోల్ చేసుకుంటూ ఈ లాస్ట్ వరకు తీసుకొచ్చేయాలి. ఇక్కడ ఉన్న ఈ ఖర్చు పార్ట్ అనేది దీనికి సెట్ అయ్యేటట్లుగా ఇక్కడ ఆల్రెడీ మనం మార్కింగ్స్ పెట్టుకున్నాం కదా, ఆ మార్కింగ్ 2 ఒక దగ్గర కలిసేటట్లు చూసుకొని ఓన్లీ ఇక్కడ ఖర్చు పైన మాత్రమే స్టిచ్ పడేటట్లుగా చూసుకొని స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఈ మధ్యలో ఉన్న గ్యాప్ని ఇలా రివర్స్ చేసుకుంటూ లోపల ఉన్న పఫ్ని పట్టుకొని ఇలా లాగితే మనకి ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోయి ఇన్విజిబుల్గా ఉంటుంది. ఈ విధంగా ఏ వైపు చూసినా కూడా ఖర్చు అనేది కనపడదు. అలా తీసిన తర్వాత పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న ఈ హ్యాండ్ పార్ట్ని బ్లౌజ్కి పెట్టేసి చివరి నుంచి స్టిచ్ చేసేసుకుంటూ రావాలి. ఇక్కడ షోల్డర్ పార్ట్ దగ్గర మనం ఆల్రెడీ మార్క్ చేసుకున్న మార్కింగ్ కలిసేటట్లు చూసుకోవాలి. మిగిలిందంతా ఈ పార్ట్లో ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. కొంతవరకు ప్లెయిన్ స్టిచ్ చేసుకొని షోల్డర్ దగ్గరకు వస్తుందనగా ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ వదిలేసుకొని అక్కడి నుంచి ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఇలా హాఫ్ వరకు పెట్టేసుకున్న తర్వాత అంటే షోల్డర్ వరకు పెట్టుకున్న తర్వాత మరలా ఇటువైపున హాఫ్ కూడా ఫ్రిల్స్ పెట్టేసుకుంటూ రావాలి. ఈ వైపున లాస్ట్కి సరిపోతుందో లేదో చెక్ చేసుకొని మిగిలినదంతా ఇక్కడ ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి షోల్డర్ పక్కన. ఆ తర్వాత ఇలా స్టిచ్ చేసేసుకుంటూ లాస్ట్ వరకు రావాలి. ఈ విధంగా హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా బాహుబలి హ్యాండ్ స్టిచ్ చేసుకున్నాము. అలానే రెండో వైపు కూడా జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్ పార్ట్కి డాట్స్ వేయాలి. బ్యాక్ పార్ట్లో షోల్డర్ని సెంటర్కి ఫోల్డ్ చేసుకొని 2 ఇంచెస్ కానీ 2.5 కానీ మార్క్ చేసుకొని ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి. అలానే రెండో వైపు కూడా ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ క్రింద వైపున రెండిటికి కూడా పైపింగ్ వేసేస్తున్నాను.
పైపింగ్ వేసేసిన తర్వాత చూడండి ఎట్లా ఉందో. అంటే నేను నార్మల్గా అయితే హెమ్మింగ్ పట్టీలాగా స్టిచ్ చేసేసి వేస్తారు, కానీ నేను హెమ్మింగ్ కాకుండా పైపింగ్ వేద్దామని చెప్పేసి వేస్తున్నాను. ఇప్పుడు సైడ్స్ జాయింట్ మనం ఇక్కడ ఆల్రెడీ మెజర్మెంట్స్లో తీసుకున్నాం కదా ఎంతెంత అని చెప్పేసి, నేను సేమ్ దాని ప్రకారంగా నేను తీసుకున్న మార్కింగ్స్ మెజర్మెంట్ ప్రకారంగా ఇక్కడ స్టిచ్ వేస్తున్నాను. ఇలా ఒక స్టిచ్ వేసిన తర్వాత దాని పక్కన ఇంకొక 2-3 స్టిచెస్ వేసుకోండి. అలానే మరోవైపు కూడా ఈ విధంగా బ్లౌజ్ని స్టిచ్ చేసి మీ పిల్లల్ని కూడా అందంగా ముస్తాబ్ చేస్తారనేసి నేను అనుకుంటున్నాను. ఇంకేమైనా మీకు ఈ వీడియోలో డౌట్స్ ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. అలానే ప్రీవియస్ వీడియోగా కటింగ్ వీడియో పోస్ట్ చేశాను, దానికి సంబంధించిన లింక్ కూడా ఎండ్ స్క్రీన్ డిస్క్రిప్షన్లో మీకు షేర్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.